రియల్ లైఫ్ ఎవరైనా ఫ్రెండ్స్ స్టోరీ ఇలాంటివి విన్నావా? ఇలానా? లేదమ్మా. కొన్ని ఫ్రెండ్ గర్ల్స్ ఇలా మాట్లాడుకుంటారా? ఇలా అవుతే ఏంటి అనా? యా సి లైక్ షీ సజెస్ట్ కదా, షీస్ ఫ్రెండ్ అంటే లైక్ హర్ ఫ్రెండ్ ఏం చెప్తుంది అంటే వై ఎందుకు ఆయన అంత వర్త అనేటప్పుడు మాట్లాడతారు కదా. అలా నేను గర్ల్ టాక్స్ ఎలా ఉంటాయి? లైక్ గర్ల్ టాక్స్ మోస్ట్లీ ఇదైతే ఎవరు రివీల్ చేయరేమో అన్లెస్ అంటే చాలా క్లోజ్ అయితే తప్ప. సో అంతే కదా, చాలా చాలా టాపిక్ వచ్చి ఉండదు మోస్ట్లీ అన్ని. ఇలా ఆబ్వియస్లీ ఈ టాపిక్స్ అయితే అలా మాట్లాడము. ఫ్రెండ్స్ చాలా మంచి అరే అంటే ర్యాండమ్ గా అంటే ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఇన్ రిలేషన్ నీ గాయ కనుక ఇట్లా టాక్సిక్ అయితే ఎట్లా, లేదా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఎట్లా, ఇట్లాంటి మాట్లాడతాం. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సిచ్యువేషన్ మనం వచ్చేదాకా తెలీదు, హౌ వుడ్ బి రియాక్ట్ అన్నట్టే ఉంటుంది, కానీ ఇది చేస్తా అదే చేస్తా అని అయితే మాట్లాడము. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. యాక్చువల్లీ నిజంగా ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మీరు ఆ స్కిన్లోకి వెళ్ళి చేయాలంటే కొంచెం కష్టం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అలా అనిపించు. ఇట్ వాస్ నైస్. ఎందుకంటే ఎవరితో మాట్లాడలేని సిచ్యువేషన్, మనం ఎవరిని కనీసం వెళ్ళి అడగలేం, చెప్పలేం. ఫ్రెండ్కి కూడా చెప్తే ఓకే, మరీ డీరెస్ట్ ఫ్రెండ్ అయితే ఒకసారి వింటాడు, విని తర్వాత మళ్ళీ తిడతాడు. అలాంటి సిచ్యువేషన్ మనం ఇనాక్ట్ చేసి చెయ్యాలి కదా ఆ ట్రాన్స్ఫర్మేషన్. అంటే నేను కొంతమంది అంటే బికాజ్ ఐ హ్యావ్ టు నోకి అంటే యూజువల్లీ ఇట్లా విమెన్కి ఎలా అంటే అదే ఏమంటారు, బేబీ ఉన్నారు అని తెలిసినప్పటి నుంచి ఒక మదర్లీ ఇన్స్టింక్ట్ ఏదో స్టార్ట్ అయిపోయి నేను కొంతమంది లేడీస్ని అడిగా, అంటే హు ఆర్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళని అడిగాను దట్ అంటే ఎలా ఉండింది మీకు ఫస్ట్ తెలిసిన వెంటనే, ఏ ఏజ్లో మీకు అయ్యింది, ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఈ ఏజ్లో అయి ఉండకపోతే ఇఫ్ ఎట్ ఆల్ మీరు టీన్స్లో మీకు ఇది జరుగుంటే వుడ్ యూ స్టిల్ కీప్ ద బేబీ ఆర్ ఏం చేస్తుండే, అలాంటివి కొన్ని అడిగా. అంటే చాలా తక్కువ మందిని అడిగా, వెరీ క్లోజ్ ఆంటీస్ ఉంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, వాళ్ళని అడిగినప్పుడు ఐ గాట్ టు నో ఫ్యూ ఆన్సర్స్. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు అభిరామ్ నన్ను కొన్ని అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఏం చేస్తావు అంటే, ఈ సిచ్యువేషన్ అంటే నాట్ అంటే అది రావడానికి కారణం అది కాదు. ఇప్పుడు బేబీ ఉంది అంటే నువ్వు ఇంత ఎమోషన్ ఫీల్ అవుతావా, ఇంతగానే రియాక్ట్ అవుతావా, లేదా అంత ఉండదా, భయం వేస్తుందా, ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. అలాంటివి అడిగితే నాకు బేసికలీ అర్థం కాలే, బికాస్ మనం అలాంటి సిచ్యువేషన్లో లేనప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో కూడా నాకు తెలీదు. బట్ ఐ స్టిల్ థాట్ అచ్చా ఓకే, ఆ క్యారెక్టర్లో ఇట్లా ఉండి ఓకే ఇది అవుతే ఏంటి, ఫస్ట్ మనకు ఆబ్వియస్లీ భయం వేస్తుంది. సో ఆ భయము అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ ఒక లైఫ్ని మనం క్యారీ చేస్తున్నామంటే భయాలన్నీ కూడా మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కనిపించవేమో. అంటే ఇప్పుడు అనుకి ఎలా అయితే యూనో వద్దులే దిస్ థింగ్ అని ఏదైతే ఉంటుందో ఉండిగా అడాప్ట్ చేద్దాము అని చెప్పి, అబార్ట్ కాదు అని అంటే లైఫ్ని చంపేయద్దు అని చెప్పి ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ అబార్ట్ చేయొద్దు అని ఏదైతే అది ఉంటుందో అది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది వెన్ యూ నో దట్ యూ హ్యావ్ అ లైఫ్ ఇన్సైడ్ యూ. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్కి చాలా ఆలోచించి ఇలానే రియాక్ట్ అవుతాను నేను కూడా యాజ్ అ విమెన్, యాజ్ అ గర్ల్. సో అను కూడా ఇలా రియాక్ట్ అవ్వడంలో నాకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది అని అయితే నాకు ఎక్కడ అనిపించదు, కానీ ఇలాంటివి అయితే డిస్కషన్స్ ఇవన్నీ వచ్చాయి.